హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పీవీ తెలుగు బ్లాగ్స్. ఈ రోజు అయితే మా మమ్మీకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట. అదేంటో చూసేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పీవీ తెలుగు బ్లాగ్స్ అండి. నేను చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఫర్ మీ, మా హస్బెండ్. అయితే విషయం ఏంటంటే, యాక్చువల్లీ 10 days నుంచి ఇంట్లో మిక్సీ అయితే పాడైపోయింది. సో దాన్ని అలా అలా చూసుకుంటూ వస్తున్నా. దీన్నే రిపేర్ చేపిద్దాంలే ఏంటి ఇలా అని ఆలోచిస్తున్నాను. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అయితే మా హస్బెండ్ అయితే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఏంటి, ప్రీతి అనుకుంటాను. ఇది ప్రీతి 1000 watts అనుకుంటాను. ఇది యాక్చువల్లీ బాగుంది. బ్లాక్. నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే. నాకు కూడా తెలియదు, బ్లాక్ అనుకుంటాను ఎందుకంటే బయట కనిపిస్తుంది కదా. సో బ్లాక్ ది. నాకంటే ముందైతే మా చిన్న అమ్మాయికి అయితే ఆత్రం ఎక్కువ అండి. ఏదైనా నాకంటే ముందే తను చూసేయాలనుకుంటా ఉంటది. దేంట్లోనైనా ముందు ఉంటా ఉంటది కానీ స్టడీలో మాత్రమే పాపం వెనుకుంటా ఉంటది. ఏంటో దానికి అట్లా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా. సో ఇప్పుడైతే మనం మిక్సీ ఓపెన్ చేసేద్దామండి. భలే ఉందండి మిక్సీ, మాత్రం సూపర్ ఉందండి. మొత్తానికి దీంట్లో అయితే నాకు తెలిసి 4 వచ్చినట్టున్నాయి జార్లు మాత్రం. మిక్సీ కూడా ఒక వెరైటీగా ఉందండి. చాలా అందంగా ఉంది, బాగుంది. బ్లాక్ కలర్, ప్యూర్ బ్లాక్. యాక్చువల్ మా ఇంట్లో అందరికీ కూడా బ్లాక్ అంటే ఏంటో ఫేవరెట్ కలర్ అయిపోయింది. ఏది అడిగినా కూడా ముందు బ్లాక్ బ్లాక్ అంటా ఉంటారు. అందుకనే కావచ్చు మా హస్బెండ్ ఇది ఏది కోరి మరి తీసుకొచ్చారు. సో ఇదైతే మిక్సీ బాగుందండి. దీంట్లో 4 జార్లు వచ్చాయి. దేనికి దానికి సపరేట్ గా వచ్చింది. ఇప్పుడు మనం ఇంట్లో పొడి మసాలాలు పట్టుకోవడానికి దానికి ఒక జారు, నెక్స్ట్ మనం ఇంట్లో చట్నీస్ పట్టుకోవడానికి టమాటో చట్నీ, పల్లి చట్నీస్ పట్టుకోవడానికి ఒక జారు, నెక్స్ట్ ఇంకొకటి పిండి పట్టుకునేది, ఇడ్లీ పిండి కానీ పిండి పట్టుకోవడానికి ఒక జారు, ఇంకొకటి ఏంటి అంటే జ్యూస్ జార్ ఇచ్చాడండి. చాలా బాగుందండి జ్యూస్ జార్ అయితే. ఇది ఎలా అంటే డబుల్ లోపల ఇంకొకటి ఉంది. దాంట్లో ఏదన్నా వేస్తే పిప్పి లాంటివి ఉంటే దాంట్లో ఆగిపోయి జ్యూస్ మొత్తం చుట్టూ వచ్చేసిద్ది. అలా సపరేట్ సపరేట్ గా ఉంది, బాగుంది. నాకు అన్నిట్లో అయితే జ్యూస్ జార్ బాగా నచ్చిందండి. వీటికి పట్టుకోవడానికి కూడా హ్యాండిల్స్ అయితే పర్ఫెక్ట్ గా ఇచ్చాడండి. హ్యాండిల్ ఇచ్చాడు. జ్యూస్ జార్కి మనం పైనుంచి పోసుకోకుండా కింద నుంచే ఓపెన్ చేసేలా ఒక ట్యాప్ లాగా కూడా ఇచ్చాడు. బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనుకుంటాను. చూడడానికి నైస్ గా ఉంది, అలాగే కూడా అంతే నీట్ గా ఉంది, బాగుంది. మొత్తానికైతే నా కోసం మా ఆయన మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడండి. ఇంటిల్లి పాదికి యూజ్ అయ్యే గిఫ్ట్. ఇలాంటివి ఇస్తే ఆనందంగా ఉంటది ఇక ఏ భార్యకైనా. సో నేనైతే హ్యాపీ అండి. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, మరి ఓపెనింగ్ కూడా ఈ రోజు చేసేస్తే అయిపోయిద్ది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నెక్స్ట్ కొత్త ఐటెం రాగానే కడిగేసి బొట్లు పెట్టేస్తారు కదా. మనం దీన్ని కడగకుండా తుడిచేసి బొట్లు అయితే పెట్టేద్దామండి. ఎందుకు అని అంటే, కొత్త ఐటెం కదా, కడిగితే వాటర్ బౌల్స్ అన్ని దాని మీద కనబడతాయి, నీట్ గా ఉండదు కదా. సో మనం అయితే తుడిచేసి దీనికైతే బొట్లు పెట్టి దీన్నైతే ఓపెనింగ్ చేసేద్దామండి. ఏదైనా కొత్త ఐటెం వస్తే మనం ఆగం కదా అసలు. మనం అంతే, మన లెవెలే వేరు కదా. సో ఇప్పుడైతే నేను తూడ్చేసి మన స్టైల్లో అయితే బొట్లు అయితే పెట్టేసుకుందాం. కాకపోతే ఏం చూస్ చేయాలి, ఏం ఉన్నాయి ఇంట్లో అని ఆలోచించేంత గ్యాప్ కూడా లేదండి. ఎందుకంటే ఇంట్లో ఏం లేదు కాబట్టి ఉన్న ఒక మ్యాంగోతో జ్యూస్ అయితే చేసేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఏదో ఒకటైతే ఓపెనింగ్ చేయాలి కదా. సో ఉన్న పలంగా అయితే మా అమ్మ అయితే మ్యాంగో అండ్ వాటర్, షుగర్ అన్ని అయితే తెప్పించేసి అన్ని చుట్టూ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఉన్న అర్జెంట్ గా మ్యాంగో జ్యూస్ అయితే చేసేద్దామండి. దానికి అయితే అన్ని రెడీ చేశాను. కొత్త మిక్సీ ఎగ్జైట్మెంట్ వేరుందండి. ఇంకొకటి ఏంటంటే, ఈ మిక్సీ ఆన్ చేయగానే ఇక్కడ బ్లూ బటన్ లైటింగ్ వెలుగుతుంది. నాకైతే ఇది బాగా అనిపించింది, బాగా నచ్చేసింది కూడాను. ఏదైనా కొత్త అయితే స్పెషల్ గా కనబడితే ఆ కిక్కే వేరేలా ఉంటది కదా. సో ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది పిప్పి లాంటివి ఏముండవు కాబట్టి మిడిల్ లో పెట్టుకునే అవసరం లేదు. సో ఇలా యూజ్ చేయొచ్చు. పిప్పి అలా ఉన్న వాటికి అది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. 2 in 1 గా వాడుకోవచ్చు. సో మన స్టైల్లో అయితే జ్యూస్ అయితే రెడీ చేస్తున్నానండి. షుగర్ వేసేసి మ్యాంగోస్, పాలు, కూల్ వాటర్ వేసేసి జ్యూస్ అయితే రెడీ చేసేసాను. సో నెక్స్ట్ ఏముందంటే, దీన్ని మనం గ్లాసులలో పోసేసుకొని తాగేయటమే బ్యాలెన్స్ ఉంటుంది. అంత బాగా వచ్చింది. ఇది 1000 watts కూడా, స్పీడ్ కూడా ఎక్కువ ఉంది. వెంటనే స్టార్ట్ చేయగానే వెంటనే అయిపోతుంది. చూడండి ఎలా ఉందో.
స్మూతీగా అయిపోయింది కదా. వీటిని అయితే గ్లాసులలో సర్వ్ చేసుకొని తాగటమే నెక్స్ట్. సో నాకైతే అప్పటి వరకు వెయిట్ చేయకుండా నేనైతే నా లెవెల్లో నేను అయితే నాలుగు కని తీసుకున్నాను. సూపర్ గా ఉందండి. సో ఇప్పుడు వీటన్నిటిని గ్లాసులలో వేసేసుకొని తలా ఒక గ్లాస్ తీసుకుంటే మిక్సీ ఓపెనింగ్ అయిపోయింది కదా. సో గ్లాసులలో అయితే పోస్తున్నాను, అందరికి ఇచ్చేసి నేను కూడా తీసుకున్నానండి. మిక్సీ బాగుంది, మిక్సీతో పాటు జ్యూస్ అంతకన్నా బాగుంది. సో ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని చేయాలి, మీరు మరిన్ని చూడాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.